కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. సో ప్రాజెక్ట్ హేల్ మేరీ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. దీన్ని మీరు ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి. ముఖ్యంగా పీసీఎక్స్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు పీసీఎక్స్ లో చూడాలి, లేదంటే డాల్బీ సినిమాలోనైనా చూడాలి. బార్కో ఏదైతే ఉందో HDR బార్కో దానైనా చూడాలి, ఎపిక్ లైనా చూడండి. వీలైనంత పెద్ద స్క్రీన్ లో ఈ సినిమా చూడండి. ఇంటర్స్టెల్లార్ చూసారా? ఇంటర్స్టెల్లార్ రేంజ్ లో ఉండే విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది దీంట్లో. దానికోసం థియేటర్ లో వెళ్ళిపోవచ్చు. స్టోరీ సినిమా యాజ్ అ హోల్ వాజ్ రియలీ గుడ్. చాలా 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 బాగుంది. అసలు బేసిక్ స్టోరీ ఏంట్రా అంటే మాత్రం మన సన్ చచ్చిపోతుంది. మన సన్నే కాకుండా యూనివర్స్ లో ఉన్న ప్రతి సన్ చచ్చిపోతుంది. అక్కడ నుంచి మన సన్ ఎలా కాపాడుకోవాలి, మన మనుషులు ఎవరైతే ఉంటారో హ్యూమన్స్ వాళ్ళు ఎలా బతుకుతారు, దానికోసం ఒక సైంటిస్ట్ ని పంపిస్తారు బయటికి కాపాడుకోవడానికి. ఏమైంది దాని తర్వాత, ఆ సైంటిస్ట్ ఒక ఏలియన్ ని కలిస్తే ఇంకా ఏమైంది అనేది బేసిక్ స్టోరీ. అంతకంటే ఇంకేమి చెప్పను నేను. ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే సినిమా చాలా బాగుంది. హైలైట్ ఏంటంటే ఈ సినిమా చాలా డెడ్లీ ప్రాబ్లం మీద ఉంటది. ఎంత చచ్చిపోతుంది, మనుషులు చచ్చిపోతారు, పరిస్థితి ఏంటి. దాంట్లో వీళ్ళు కామెడీని పెడతారు. ఆ కామెడీ ఎంత బాగుందంటే చాలా చోట్ల గట్టిగా నవ్వినా నేను. డైరెక్టర్స్ లార్డ్ అండ్ మిల్లర్ మనకి స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్ అండ్ ఆల్సో అక్రాస్ ద స్పైడర్ వర్స్ రెండింటికి ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. అండ్ ఆల్సో ద లెగో మూవీ వాళ్ళు డైరెక్ట్ చేశారు. ది కేమ్ బ్యాక్ విత్ దిస్ మూవీ విత్ అ బ్యాంగర్ బ్రో. వేరే లెవెల్ స్టోరీ ఉంది. క్యారెక్టర్ ఒకటే మెయిన్ క్యారెక్టర్ ఉంటది, రైన్ గాస్లింగ్. మస్త్ అనిపించింది. కామెడీ కూడా ఎక్కడ తగ్గలేదు. సూపర్ ఎంజాయ్ చేసాను నేను. మస్త్ హిలేరియస్ ఉంది. బట్ సినిమా స్టోరీ కూడా చాలా సీరియస్ ఉంటది. ఆ సీరియస్నెస్ ని ఎక్కడ పోగొట్టకుండా చాలా చాలా బాగా రాస్తున్నారు. రైటింగ్ కూడా చాలా మంచి స్క్రీన్ ప్లే పడింది. అండ్ మనకి తెలుస్తా ఉంటది లైక్ బేసిక్లీ హాలీవుడ్ మూవీస్ అన్ని కూడా 3 యాక్ట్ స్ట్రక్చర్ నడుస్తూ ఉంటది. ఒక సర్టన్ పాయింట్ తర్వాత కూడా పెద్ద ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఆ ప్రాబ్లం నువ్వు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటావు. కాకపోతే వాళ్ళు డిఫరెంట్ ప్రాబ్లం ఇచ్చారు, బట్ స్టిల్ ప్రాబ్లం అయితే వస్తుంది. అట్లాంటి సీన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. బట్ ఇట్ వాస్ రియలీ ఎంటర్టైనింగ్ టు వాచ్. లాస్ట్ వరకు ఏమైతుందా అనే ఫీలింగ్ తోటి ఖచ్చితంగా చూస్తావు. అండ్ ముఖ్యంగా విజువల్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటాయి. మన సన్ చచ్చిపోతుంది, ఒక సన్ చచ్చిపోవట్లేదు. అక్కడ ఎందుకు చచ్చిపోతుంది అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేయడానికి పోతాడు. అక్కడ వచ్చే స్పేస్ విజువల్స్ కానీ ప్లానెట్స్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుందని చెప్తా. విజువల్లీ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. రైటింగ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకి రాకీ అని ఒక ఏలియన్ ఇంట్రడ్యూస్ చేస్తారు మిడ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. అక్కడ నుంచి సినిమా ఇంకా ఎంగేజింగ్ గా ఇంకా ఎంటర్టైనింగ్ వెళ్తా ఉంటది. రాకీకి సపరేట్ ఒక వాయిస్ మిషన్ పెడతారు. రైన్ గాస్లింగ్ కి ఆ రాకీకి మధ్యలో ఉండే బ్యాంటర్ కానీ డైలాగ్స్ కానీ చాలా చాలా బాగుంది అనిపించింది. అండ్ యాక్చువల్లీ ఈ మూవీ ప్రాజెక్ట్ హేల్ మేరీ అని ఒక బుక్ మీద బేస్ అనమాట. ఆల్రెడీ ఒక బుక్ ఉంది, దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసి సినిమా తీశారు. నేను ఇంకా ఆ బుక్ చదవలేదు. ఈ సినిమా చూసిన తర్వాత బుక్ చదువుతా. ఇంకా బెటర్ ఉందట బుక్. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు సినిమా ఏదైతే ఉందో టోటల్ గా ఎగ్జాక్ట్లీ అలా అడాప్ట్ చేయలేరు కాబట్టి కొన్ని విట్ చేసి ఉంటారు. నేను దానికోసం చూస్తా గ్యారంటీగా. బట్ చెబుతున్నా దీన్ని ఖచ్చితంగా ఎంత పెద్ద స్క్రీన్ లో అయితే ఎంత పెద్ద స్క్రీన్ లో చూడండి. అండ్ ఇది ఒక ఫ్లాట్ అండ్ స్కోప్ రేషియోలో ఉంటది అనమాట. మనకి ఫుల్ రెజల్యూషన్ ఐమాక్స్ రెజల్యూషన్ అంటున్నాం, ఫ్లాట్ అంటే కాబట్టి అదే. అండ్ ఆల్సో సినిమా స్కోప్ ఉంటది అనమాట. పైన 2 బ్లాక్ బార్స్ వస్తుంది, తర్వాత మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. అట్లా ఫ్లాష్ బ్యాక్ కి ప్రెజెంట్ కి స్విచ్ అయితే ఉంటది అనమాట. స్క్రీన్ ప్లే కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ముఖ్యంగా గ్రేస్ అనే క్యారెక్టర్ ఎవడైతే ఉన్నాడో మన హీరో, వాడు ఎందుకు ఒంటరిగా ఉన్నాడు అండ్ ఆల్సో వాడి క్యారెక్టర్ కి ఒక ఏలియనే ఫ్రెండ్ అవ్వడానికి ఎందుకంత పెద్ద పెద్ద రీజన్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఎంత ఇంపార్టెంట్, మనుషుల పరిస్థితి ఏంటి, మనుషుల్ని కాపాడేది వీడు ఒక్కడే అయితే వీని పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటది, వీటన్నిటిని చాలా చాలా బాగా బెట్టిగా అనిపించింది. ముఖ్యంగా సినిమాలో మధ్యలో క్యారియోకే ఎపిసోడ్ ఉంటది అనమాట. అందరు పాడుతూ ఉంటారు. ఆ బిట్ మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా హీరో గాడు తన చుట్టూ అంతమంది మనుషులు ఉన్నా గానీ వాడు ఒక్కడే ఉంటరి అని చెప్పడానికి ఒక ఫ్రేమ్ ఉంటది. నాకు మామూలుగా నచ్చలేదు. ఇట్ వాస్ వెరీ వెల్ డన్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సూపర్ అనిపించింది. కామెడీ చాలా హెల్ప్ చేసింది సినిమాకి. ఎక్కడ కూడా సీరియస్ అవుతుంది అనే టైంకి సీరియస్నెస్ ని చూపిస్తూనే కామెడీ కూడా చాలా బాగా తీసుకెళ్ళారు అనమాట. అండర్లైనింగ్ గా చాలా బాగా రాసుకున్నారు. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా. అంటే లైక్ బుక్ లో ఎలా ఉందో తెలియదు నాకు టోన్. దీనిలో నాకు చాలా బాగా సెట్ అయింది అనిపించింది. రైన్ గాస్లింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పాడేసి ఆడేసాడు. ఆ రేంజ్ లో ఆడేసాడు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద మూవీ ఆయన ఒకటే ఉంటాడు. కరెక్టే రాకీ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది. బట్ ఇట్ వాస్ స్టిల్ సీజీయా పప్పెట్టో తెలియదు కానీ అదొకటే ఉంటుంది. దాంతో నేను ఒకటే యాక్ట్ చేయాలి. అండ్ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. 2.5 hours నేను అసలు రన్ టైమే చూడలేదు, బోర్ కొట్టలేదు. చాలా మంచిగా వెళ్ళిపోయింది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, మ్యూజిక్ యూస్ చాలా బాగున్నాయి అనిపించింది. ఆ క్యారెక్టర్స్ తో నువ్వు అలా కలిసిపోతా ఉంటావు. ముఖ్యంగా రాకీ అనే క్యారెక్టర్ చాలా చాలా ఎక్కేస్తుంది. క్లైమాక్స్ లో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు, ఇంట్రెస్టెల్లార్ రేంజ్ కి వెళ్తుంది. అమ్మ బాబాయ్ అనుకున్నా, దానికి మించింది. అంటే లైక్ స్టోరీ వైజ్ చూసుకుంటే ఓహో ఇలా కూడా జరగవచ్చు అని చెప్పేసి ఉంది. బట్ సినిమాలో ఏమైనా బొక్కలు ఉన్నాయా అంటే మాత్రం టైం ఎక్స్ప్లెనేషన్ ఫాస్ట్ చెప్పేస్తారు అనమాట. ఇది జరుగుతుంది, దీని తర్వాత ఇది చేయాలని చెప్పేస్తాడు. నెక్స్ట్ మూమెంట్ అది చేసేస్తారు. అంటే లైక్ ఇంకొంచెం డిఫికల్టీ ఉంటుందా, లేకపోతే మనకి టైం అనేది సరే జరుగుతుందా, ఇంకా తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నారా, మేబీ బుక్ లో దీన్ని ఇంకా బాగా స్ట్రెచ్ చేసి ఉంటారు, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. కాకపోతే ఇది మూవీ కాబట్టి యూ హ్యావ్ ఓన్లీ ఫైనైట్ అమౌంట్ ఆఫ్ టైం. అందులోనూ స్టోరీ మొత్తం చెప్పాలి, ఇంకా బాగా ఎంగేజింగ్ గా చెప్పాలి. కాబట్టి వాటిని కొంచెం లేపేశారనే ఫీలింగ్ వచ్చింది.
అదొకటి ఇంకొక 2-3 సీన్స్ పడుంటే బాగుండేదని ఫీలింగ్ వచ్చింది. అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి ఇంకొంచెం స్పేస్ ఇచ్చేది ఉండేనా, లైక్ పన్ ఇంటెండెడ్, బట్ స్టిల్ ఇంకొంచెం స్పేస్ ఎక్స్ప్లోరేషన్ దీంట్లో లేదని చెప్పను. సూపర్ ఉన్నాయి, ముఖ్యంగా వాస్ట్ అమౌంట్ ఆఫ్ స్పేస్. అసలు ఎంప్టీనెస్ ని చాలా బాగా చూపించేశారు. దాన్ని ఇంకొంచెం చూపించుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేట ఉన్నామో అని ఫీలింగ్ వచ్చింది. అండ్ రాకీ షిప్ ఒకటి ఉంటుంది, ఆ రాకీ షిప్ కూడా విజువల్స్ చాలా బాగున్నాయి అనిపించింది. ఓవరాల్ గా హ్యాడ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. నేను ట్రైలర్ ఫస్ట్ ఒకటి చూసిన తర్వాత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ యూఎస్ లో రిలీజ్ అయిపోయింది, పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, బట్ స్టిల్ నాకంతా లేదనమాట. వెళ్ళాలి P6 లో చూడాలనుకున్నా, P6 లో చూసాను, చాలా బాగుంది. సో HDR బార్కోలో చూస్తే బాగుంటుందా, డాల్బీ సినిమాలో చూస్తే బాగుంటుందో నాకు తెలియదు, కానీ ఐ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ టైం వాచింగ్ ఇన్ P6. మీరు P6 కి వెళ్తాంటే P6 కి వెళ్ళండి, లేదంటే బేసిక్ గా మీరు హైదరాబాద్ లో లేరు, వేరే దగ్గర ఉన్నా కానీ పెద్ద స్క్రీన్ లో చూడండి భయ్యా. పెద్ద స్క్రీన్ లో మంచి మిడిల్ సీట్, మంచి సౌండ్ సిస్టమ్ తో చూడండి, సూపర్ ఉంటుంది. ఒక జంప్ స్కేర్ ఉంటుంది అనమాట రాకీ వచ్చేటప్పుడు, అది చాలా బాగుంది అనిపించింది. సో ఓవరాల్ గా ప్రాజెక్ట్ హెయిల్ మేరీ డెఫినెట్లీ షుడ్ నాట్ మిస్ ఇన్ థియేటర్స్. లాస్ట్ ఇయర్ F1 చెప్పాను కదా, అట్లాంటి సినిమాని ఇది అనుకోండి, ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన బొమ్మ ఇది, థియేటర్ లో ఖచ్చితంగా చూడండి. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. మీరు చూసారా, చూడాలంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. రేపేది టీజర్ వస్తుంది కాబట్టి మన లైవ్ రియాక్షన్ చేసేద్దాం మన రియాక్షన్ ఛానల్లో. అండ్ హ్యారీ పాటర్ వచ్చింది, దాన్ని బ్రేక్ డౌన్ చేస్తా, లేకపోతే లేదు, దాని రియాక్షన్ కూడా మన రియాక్షన్ ఛానల్లో ఉంటుంది. దురంధర్ స్పాయిలర్ టాక్ వస్తుంది, చేస్తాం, ఎన్ని రోజులు ఎడిట్ అవుతుంది, వస్తుంది కూడా. అండ్ ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇంకా చాలా కాంటెంట్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.